సీఎం సోదరుడికి సిట్ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సాక్షిగా విచారణకు హాజరు కావాలని కొండలరెడ్డికి నోటీసు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి నోటీస్ అంట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి నోటీస్. మాజీ ఎమ్మెల్యే జైపాల్ చిరుమర్తి లింగయ్యకి సైతం మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో వీరికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే తనయుడికి సైతం నోటీసులు అట్టగా. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిని సాక్షిగా విచారణకు హాజరు కావాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండలరెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్ గురైనట్లు గుర్తించారు. బాధితుడిగా ఆయన వాగ్మూలం రికార్డు చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య కూడా నోటీసు జారాయి. ఇంకా రెండో పేపర్లో ఉంది, ఇంకా చదివినా కూడా గదే ఉంటుంది. కానీ మనం మాట్లాడదాం 2 నిమిషాలు దీని గురించి. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి నడుస్తుంది కేసు. ఈయన కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గతంలోనే పిలిచిండ్రు, మళ్ళీ నోటీసులు ఇచ్చిండ్రట. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఈయనకు కొండలరెడ్డికి ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి తమ్మునికి. నేను ఏమంటున్నా అంటే 2 ఏళ్ళ నుంచి సాగుతుంది కేసు. 7 ముందల వాళ్ళే 3 అడుగులు ముందుకు పడుతుంది, 7 అడుగులు వెనుక్కు పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. ఇది నేను అంటున్న మాటగా సుమా, కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు, నాయకులే అంటున్నారు. మా రేవంత్ రెడ్డి ఏం పట్టించుకుంటలేడు, ఏదో మేము కూడా అనుకున్నామని ఏం చెప్తున్నాడని మొన్న పోయి ఏం చెప్తున్నాడు? మాన్నార్లా సర్పంచ్కి గెలిచిండ్రు కదా, వాళ్ళని అభినందించనీకి పోయి వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. నేను కక్ష సాధించాలనుకుంటే నిమిషం కాదు, నా పోలీసులను పంపిస్తే ఊచలు లెక్క పెడతారు ఇవ్వాలని అది చెప్పి నేను క్షమిస్తున్నా అని చెప్తున్నాడు. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అని చెప్తున్నాడు. ఇదే నేను గెలిపించింది, నాకు అర్థం కాదు. ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించిండ్రు? అధికార దాహం ఎక్కువైపోయింది, బాగా డబ్బు సంపాదించారు, మదం పెరిగింది, వీళ్ళని మొత్తం కక్కించి ఊస లెక్క పెట్టించాలని నీవు ఏదైతే ప్రతిపక్షంలో మొత్తుకున్నావో పెద్దగా నోరు చేసి దానికి అనుగుణంగా ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ చేయడంట. ఇదంతా దొంగ నాటకం కాదా? ఇద్దరిది, కేసీఆర్ది, రేవంత్ రెడ్డి దొంగ నాటకం కాదా? ఈ నోటీసులు ఎవరికి పంపిస్తున్నారు అంటే పంపిస్తున్నారు. ఏమైనా ముందర పడుతుందే? నీవు ఘోష్ కమిషన్ కమిటీ వేసినావు, దాదాపు 16 నెలలో 15 నెలలో జరిగింది. కేసీఆర్ దోషి అని చెప్పిండ్రు, మరి ఎందుకు అరెస్ట్ చేయకపోతుంది? ఎందుకు ఏం భయపడ్డావు? వణికినావా? కేసీఆర్ టచ్ చేస్తే మళ్ళా వచ్చే 5 ఏళ్ళు కాదు కదా, నేను ఏ ఎన్నికలకు పోయినా ఓడిపోతాను అంతే కదా, భయపడ్డావు కదా. ఎవరికి చెప్తావు? ఎవరి చెవిలో పూలు పెడతారు? మీరు నాకు అర్థం. మీరంతా దొందులు కాదా, దొంగలు కాదా? ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు ఏం చేయాలి? చెప్పు తీసుకొని చెంపకెట్టు కొట్టుకోవాలా? ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా నేను ఇప్పుడు పూర్తి స్థాయి వార్త చదివినా ఏం ఉండదు, పెద్ద గదే ఉంటుంది. ఎప్పుడు చదివేదే గదే ఉంటుంది, స్టోరీ ఏముంటుంది. నేను అదే మాట్లాడుతున్నా. నీకు క్షమించడం ఏంది అంటున్నా. ప్రజల సొమ్ము దాదాపు ఈ తెలంగాణలో 80% మంది ఒళ్ళు వంచి పనిచేసే కార్మికుల సొమ్మును అడ్డగోలుగా దోసుకున్న వ్యక్తులను కక్కించకుండా, ఊచలు లెక్క పెట్టించకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే చట్టాల పరంగా చట్టాలకు అనుగుణంగా వాళ్ళని అరెస్ట్ చేయించకుండా క్షమిస్తావు నువ్వు. ఎవరికి చెప్తావయ్యా నువ్వు? ఎవరికి చెప్తావు నీ ముచ్చట్లు? ఎవరు బాధితులు? ప్రజలు కాదా? అంటే మీరు మంచిగానే ఉండాలి, నీవు క్షమిస్తావు. కేసీఆర్ ఆయన తిప్పలు ఆయన ఉంటాడు అంటే ప్రజలు ఇట్లా బాధపడుకుంటూ పోవాలి. ఎవరి మీద నమ్మకం? ఇప్పుడు నీకు నిజంగా దమ్ముంటే నీవు బ్లాక్మెయిల్ చేయనిక కాదా? ఈ కేసులన్నీ సిట్టులు గిట్టులు ఇవన్నీ వేయించి బ్లాక్మెయిల్ చేయనిక కాదా? ఘోష్ కమిషన్ అయిపోయా రేపే అరెస్టు, ఎల్లుండే అరెస్టు. కేసీఆర్ ఈ అయిపోతే మన చాప జారిపోయాడు తీసి సిబిఐకి అప్పగించు. ఏమైనా వేసుకోరు మీరు. బంద్ చేయి రేవంత్ రెడ్డి, ఈ నాటకాలు బంద్ చేయి. ప్రజలు అజ్ఞానులు కాదు, అన్నీ గమనిస్తున్నారు. ఇలా దీన్ని బ్లాక్మెయిల్ చేయనికే తప్ప దేనికి పనికిరాదు. నేను చెప్తున్నా కదా, ఇది బ్లాక్మెయిల్ చేయనికనే. ఎక్కువ మాట్లాడితే వచ్చేసుడు బుల్డోజర్, భూతం వచ్చేసుడు. ఏది ఫోన్ ట్యాపింగ్ భూతం వస్తుంది ఎక్కువ మాట్లాడితే అని. బ్లాక్మెయిల్ చేయనికే తప్ప ఏంటికి పనికిరాదు. నిజంగా చెప్తున్నా. ఏముంటుంది? ఆ తిరుపతి అన్న, ఎవరెవరో ప్రణీత్ రావు అరెస్ట్ అయినారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ ప్రభాకర్ రావు ఆయనను విచారిస్తున్నారు. ఇది ముందల పడదు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డికి అధికారమే పరమావధి. మళ్ళా అధికారంలోకి రావడానికి దీన్ని గుంజుతుంటాడు, అంతే. లాగుతుంటాడు దాన్ని, అంతే. దాన్ని ముందల వాడనీయాడు. రేవంత్ రెడ్డి ముందల వాడనీయాడు. ఒకవేళ అధికారులు కూడా స్పీడ్గా పనిచేస్తే ఉండనాగా మెలగజేయ, ఎందుకు తొందర, ఎందుకు నీకు మెలగజేయ రాదు, నీకేం బాధ? నాకు ఉండాలి బాధ, నీకెందుకు అని చెప్తాడు అధికారులకు. ఇది ఉతకేసే నేను చెప్తున్నా కదా. నేను స్టోరీ చదివినా గదే ఉంటుంది, అందుకే నేను చదువుతలేను. ఇది బ్లాక్మెయిల్ చేయడానికి తప్ప ఏంటికి పనికిరాదు.
క్షమిస్తున్నాడు. క్షమిస్తున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని క్షమిస్తున్నాడు. క్షమించు, క్షమించాయా, మా మా పేదల రక్తాన్ని, మా కార్మికుల శ్రామికుల రక్తాన్ని దోసుకున్నోళ్ళను క్షమించు, క్షమించు మంచిగా. ఇద్దరు అలాయ్ బలా చేసుకున్నారు కదా మొన్న అసెంబ్లీలో, మంచిగా సేకాండ్ ఇచ్చుకొని దండం పెట్టుకొని చేసుకోండి. మేమే ఆలోచన చేసుకోవాలి. ఇక యువన్ చెవులో పువ్వులు పెడతారు, ఏం కథ? నిజాలు మాట్లాడాలండి. మేము పేపర్లో ఉన్నది చదవనికే కాదు, ఇక్కడ నిలబడ్డది పేపర్లో ఇచ్చిందే, మేము చదవనికే కాదు. ఏంది దాని మతలాభ ఏందని చెప్పనికనే కదా. మీ మతలాభ అంతా ఇదే. మళ్ళీ ఒక ఐదేళ్ళు అధికారంలో ఉండనికే రాజకీయంగా నువ్వు ముఖ్యమంత్రిగా కావడానికి, మళ్ళీ గెలవడానికి దీనికి ఉపయోగించుకుంటున్నావు తప్ప ఇది ముందల పడదు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టులోనే జారిపోయినావు. అప్పుడే నమ్మకం పోయింది, ఇంక వేస్ట్ రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అయిపోయిందని. మేము కూడా క్షమిస్తున్నాం ప్రజలు. ఇంకా మేము ఎప్పుడు చూసుకోవాలో అప్పుడు చూసుకుంటారు ప్రజలు, అది గమనించుకొని ఫస్ట్.